ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడింది. కార్తీక మహత్య మండలి 21వ అధ్యాయం. కార్తీక పురాణం 21వ రోజు పారాయణం 22/11/2024 శుక్రవారం. మళ్ళా వశిష్ఠ మహాముని ఇలా చెప్పటం ప్రారంభించారు పురంజయుడు గురించి. మనం కిందటి అధ్యాయంలో పురంజయుడిని ఒక అధర్మ పరిపాలనకు వ్యతిరేకిస్తూ కాంబోజాది రాజులు తిరుగుబాటు చేశారని తెలుసుకున్నామండి. ఈ అధ్యాయంలో పురంజయుడు కార్తీక ప్రభావం ఎట్టా తెలుసుకుంటాడు అనేది మనం తెలుసుకుందామన్నమాట. ఈ విధంగా యుద్ధానికి సిద్ధమై వెళ్ళాడు పురంజయుడు కూడాను. తను విజయమో వీరస్వర్గమో అన్నట్టే వెళ్ళాడు. ఎవరు కూడా చక్రవర్తులు యుద్ధానికి వస్తున్నారంటే పారిపోరు కదా. అట్టా కాంబోజీ రాజు కూడా 3 అక్షౌహిణులు పైన ఉంది పురంజయుడి యొక్క సైన్యం. అయినా కూడాను ఇతని అధర్మ పరిపాలన కానీ మహావిష్ణువు యొక్క దైవ చింతనలో లోపమైతే కానీ, బ్రాహ్మణుల దగ్గర తీసేసుకున్న బ్రాహ్మణ మాన్యాలైతే కానీ, ఏదైనా కారణం కానివ్వండి, అధర్మవర్తుడైన పురంజయుడికి ఓటమి తప్పలేదు. ఏనుగులతోటి గుర్రాలు, అసలు అక్కడ బీభత్సంగా ఉందన్నమాట యుద్ధరంగం. కాంబోజరాజు కూడా ఏమాత్రం తగ్గకుండా ఢీ అంటే ఢీ అని పోరుని సాగించాడు. పురంజయుడికి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. కారణం ఏంటంటేను, వాళ్ళు అంత గట్టిగా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు అని అనుకోలేదు పురంజయుడు. తనకి బోళ్ళంత సైన్యం ఉంది, తన దీనిలో ఉంటాను అని అనుకున్నాడు. కానీ అది అక్కడ ధర్మం అధర్మం మధ్య యుద్ధం జరిగింది. అధర్మపరుడైన పురంజయుడికి ఓటమి తప్పలేదు. ఆ యుద్ధ భూమిలో మరణించిన వీర సైనికుల కోసం దేవదూతలు వచ్చారు. విజయమో వీరస్వర్గమో అన్నారు కదండి. సూర్యాస్తమయం అయింది. అయిపోగానే యుద్ధాన్ని ఎక్కడ వాళ్ళు అక్కడ ఆపేశారు. అది ఆపేశాక పురంజయుడు ఏం చేయాలో తోచక రహస్య మార్గం గుండా అంతఃపురం నుంచి బయటికి పారిపోయి ఆ రహస్య మార్గంలో అతను వెళ్తుండగా వశిష్ఠ మహాముని, ఆయన కులగురువైన వశిష్ఠ మహాముని ఎదురై చెప్తాడు, మహారాజా, నేను మీకు ఇంతకు ముందు మీరు ఆస్థానంలో ఉండగా మీ దగ్గరకు వచ్చాను, మీకు హెచ్చరించాను. మీరు అధర్మవర్తులై ఉన్నారు. మీరు దయచేసి అధర్మాన్ని పాటించకండి, ధర్మం వైపు నడవండి, ధర్మం రక్షత్యో రక్షిత అని చెప్పాను. మీరు నా మాటలు పెడిచి వినిపెట్టారు. అసలు నా మాటలే మీకు ఆనలేదు, ఏమీ వినలేదు. కానివ్వండి, అయిందేదో అయిపోయింది. ఇప్పటి వరకు మనం ఏం చేశామన్నది మనం ఆలోచిస్తూ కూర్చుంటే వెనక్కి చూస్తూ ముందుకు అడుగేయలేం కదండి. ఆ మాటే చెప్పాడు. మీ అదృష్టవశాత్తు ఇది కార్తీక మాసమైంది. కార్తీక పౌర్ణమి రేపు. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. కార్తీక పౌర్ణమి. మీరు రేపు పొద్దున్నే లేచి సూర్యోదయానికి ముందే మనం చెప్పుకున్నాం కదండి, కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటారు కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి స్నానాన్ని చేసిన వారికి గొప్ప ఫలం లభిస్తుందని ఈ కార్తీక మాసంలో స్నానం ముఖ్యమన్నమాట. అలాగే రేపు కృత్తికా నక్షత్రంలో కూడా మీరు పౌర్ణం కాబట్టి స్నానం చేసి నిత్యకర్మలన్నీ ఆచరించాక మీరు దైవ దర్శనం చేసుకుని దీపారాధన చేసి ఆ భగవన్నామస్మరణ చేయుచు ఉండండి. నాట్యం చేయండి. శ్రీహరికి ఏది ప్రీతికరమో అవన్నీ చెయ్యండి. ఇలా చేశాక మీకు ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడు ఆయన దగ్గర ఉన్న చక్రాయుధాన్ని ఇస్తాడు. ఆ చక్రాయుధంతో మీరు కానీ యుద్ధభూమికి వెళ్ళారంటే విజయం తథ్యం అని కులగురువులు చెప్తారన్నమాట వశిష్ఠ మహాముని పురంజయుడికి. పురంజయుడు తను అలాగే చేస్తాను అని వశిష్ఠుడికి మాట ఇస్తాడన్నమాట. నీవు అధర్మ పరుడవయ్యావు కాబట్టే నీకు ఈ శిక్ష వేశాడు దేవుడు. పర్వాలేదు, ఇప్పుడు నేను నీకు హితోపదేశం చేశా కదా, రేపు పొద్దున్నే ఉదయమే లేచి చక్కగా స్నానపానాదులు కర్మానుష్ఠానాలన్నీ చేసుకున్నాక శ్రీహరికి ప్రీతికరమైన దేవాలయంలో దీపం చేయండి. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నామండి. కార్తీక మాసంలో చేయవలసిన విధులు 3: స్నానం, దానం, దీపం. స్నానం చేసేసాక దోవలో ఉన్న విప్రులకి మీరు దానం చేసి చక్కగా దీపారాధన చేసి ఆ శ్రీహరికి ప్రీతికరంగా మీరు స్తుతించండి
అని చెప్పాడు వశిష్ఠ మహాముని. దానికి అట్టాగే చేస్తానని మాట ఇచ్చాడు పురంజేయుడు. తర్వాత మొన్నాడు స్నానం, దానం, దీపం ఎలా చేశాడో వచ్చే అధ్యాయంలో చెప్పుకుందామండి. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమి ఎందలి కార్తీక పురాణంలోని 21వ అధ్యాయం. కార్తీక మాసం 21వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు యథాశక్తి, సమస్త దానాలు మీ శక్తి కొద్దీ మీరు చేయవచ్చు. నిషిద్ధ పదార్థాలు ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం.